అందరికీ నమస్కారం అండి. ముందుగా 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో మీ అందరినీ మనోహర్ జిమ్ లో జరుగుతున్నటువంటి ఈ దేశభక్తి సంబంధించిన కార్యక్రమాన్ని మీ అందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ఈనాటి కార్యక్రమానికి జెండా ఆవిష్కరించడానికి భాస్కర్ గారిని రైల్వే ఉద్యోగస్తులు వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాము. అందరూ గట్టిగా క్లాప్స్ కొట్టి సార్ని ఆహ్వానిద్దాం. అదేవిధంగా జయ కుమార్ గారిని కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. సుందర్రాజు గారు సువన్ రాజు గారు రైల్వే డైరెక్టర్ ఆఫీసర్, వారిని కూడా మేము ఈ కార్యక్రమాన్ని ఆహ్వానిస్తున్నాము. అఫ్జల్ గారు శాలిని మేడం గారిని కూడా మేము ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా ఈనాటి కార్యక్రమ నిర్వాహకుడు ఎంతో మంది క్రీడాకారులను తయారు చేస్తూ ఒక ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించాలన్న ఆశయంతో ఇటు చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ యువతను ప్రోత్సహిస్తున్న బత్తుల మనోహరం బాబు గారిని కూడా మేము ఇక్కడ ఆహ్వానిస్తున్నాం. ముందుగా ఈ కార్యక్రమం నిర్వహించే ముందు మన దేశభక్తిని చాటుకోవాలి కాబట్టి ప్రపంచ దేశాలలో మన భారతదేశ జెండానికి కానీ మన భారతీయులందరికీ చాలా గౌరవ స్థానం అనేది మన స్వతంత్రం తీసుకొచ్చినటువంటి స్వతంత్ర సమరయోధులు తీసుకొచ్చిన ప్రాణ త్యాగాల వల్ల ఈరోజు మనం ప్రశాంతంగా ఉన్నాం. కాబట్టి వాళ్ళందరూ ఒకసారి స్మరించుకుంటూ ఈ కార్యక్రమంలో ముందుగా జెండా ఆవిష్కరించవలసిందిగా భాస్కర్ గారిని మేము హృదయపూర్వకంగా కోరుకుంటున్నాము. ఫ్లాగ్ సెల్యూట్, ఆర్డర్, ఫ్లాగ్ సెల్యూట్, ఆర్డర్, ఫ్లాగ్ సెల్యూట్, ఆర్డర్. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి, మాతరం మాతరం. సువర్ణ రాజు గారు తమ యొక్క అమూల్యమైన సందేశాన్ని ఈ సందర్భంగా ఇవ్వాల్సిందిగా మేము కోరుకుంటున్నాము. రిపబ్లిక్ డే అంటే 77వ గణతంత్ర స్వతంత్ర దినోత్సవం, పూర్తి గణతంత్ర స్వతంత్ర దినోత్సవం. ఈ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యం అప్పగించిన రోజు. మన యొక్క పూర్తి స్వతంత్రాన్ని భారతీయులకి చెందాలన్న ఉద్దేశంతో తన జ్ఞానాన్ని మొత్తం కూడా సంపాదన చేసి రాజ్యాంగ నిర్మించినటువంటి రాజ్యాంగ నిర్మాత. ఎంతో మంది అమరులకు త్యాగ ఫలితమే ఈ స్వతంత్ర దినోత్సవం. హిమాలయాల నుంచి కన్యాకుమారి వరకు ఈ రోజున రిపబ్లిక్ డే తీసుకున్నారంటే దాని పూర్తి ఫలితం వాళ్ళ యొక్క త్యాగ ఫలితమే. ఈ రోజున ఆరోగ్యకరమైన ఇండియా ఉండాలనే విషయంతో ఒక జిమ్ అనేది నెలకొల్పి దాని ద్వారా ఎంతో మంది యువతకి స్ఫూర్తి ప్రదాతగా నిలిపినటువంటి మనోహర్కి ఈ విషయంలో మన ధన్యవాదాలు తెలపాలి. అలాగే ఒక సందేశాన్ని ఇవ్వాల్సింది కోరుకుంటున్నాను. ఇంకా అందరికి హ్యాపీ రిపబ్లిక్ డే. ఈ రోజుల్లో చూస్తుంటే ప్రతి ఒక్కరికి జిమ్ ఒక సెంటర్ పాయింట్ అవుతుంది అన్నమాట. ఒక బ్యాక్ పెయిన్ వచ్చినా, ఒక నీ పెయిన్ వచ్చినా, ఒక థైరాయిడ్ కానీ, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ ఏది వచ్చినా సరే ప్రతి డాక్టర్స్ అయినా సరే చెప్పేది ఒకే మాట, వ్యాయామం చేయమండి. వచ్చిన ఈ మంచి అవకాశాన్ని మన రోడ్డుగా, మన జిల్లాగా, మన స్టేట్కి ప్రతి ఒక్కళ్ళు ఇంటికి ప్రతి ఒక్కరు జెంట్స్ చేస్తున్నారు. అలా ఫ్యామిలీలో ఒక మగవారే ఎక్కువ వస్తున్నారు. అలాగే ఆడవాళ్ళని కూడా, అలా పిల్లల్ని కూడా ఉంటుందని ఈ సందర్భంగా చెప్పుకుంటాం. థ్యాంక్స్.
కార్యక్రమానికి అతిథులుగా చేసి జెండా ఆవిష్కరిస్తున్నటువంటి శివన్ రాజు గారిని మేము మీ అమూల్యమైన సందేశాన్ని సారీ గట్టిగానే మాట్లాడతాను. ఇందాక మనం ఆలపించిన వందే మాతరం గీతానికి ఈ సంవత్సరానికి 150 ఏళ్ళు నిండాయి. వందే మాతరం గీతం రచించి ఈ 150 సంవత్సరాలు అయినాయి. ఇది యాక్చువల్గా ఈ ఏడాది భారత ప్రభుత్వం 150th ఇయర్ ఆఫ్ వందే మాతరంగా సెలబ్రేట్ చేసుకుంటుంది. మీకు 2 ముక్కలు వందే మాతరం గురించి చెప్తాను, ఎక్కువ చెప్పను. వందే మాతరం గీతాన్ని బంకిం చంద్ర చటర్జీ గారు రాశారు. దీన్ని ఆనందమఠ అనే నవల్లో రాశారు ఆయన. దీన్ని ప్రత్యేకంగా దేశం కోసం తీసుకోవడం కానీ దేశం కోసం రాయడం కానీ జరగలేదు, జనగణమన రాయబడినట్టు. ఇది ఆనందమఠ అనే నవల్లో రాయబడింది. ఆనందమఠ అనే నవల మూలం ఏంటంటే, కొంతమంది సాధువులు బ్రిటిష్ ఇండియాకి అగెనిస్ట్గా ఫైట్ చేస్తారు. సాధువులు అంటే సన్యాసం స్వీకరించి హిమాలయాల్లో తిరిగే సాధువులు అగెనిస్ట్ బ్రిటిష్ ఇండియా ఫైట్ చేయడం అనే ఇతివృత్తం ఆధారంగా ఆనందమఠ అనే నవల రాయడం జరిగింది. అందులో ఉంటుంది వందే మాతరం. జనరల్గా ట్యూన్ వందే మాతరం ట్యూన్ మనం పాడినట్టు కాకుండా చాలా స్పీడ్గా ఉండే ట్యూను మొదట్లో దీనికి కల్పించడం జరిగింది. అది వందే మాతరం యొక్క చరిత్ర. ఇక జిమ్ గురించి మనోహర్ గారి గురించి మేము చెప్పడానికి ఉంది. ఎప్పుడో గురజాడ అప్పారావు గారు చెప్పేశారు, ఏమని, ఈశిరోమని దేశం ఉంటే ఈశిరోమని ప్రజలు ఉంటే దేశమే గతి బాగుపడినోయ్, తిండి కలిగితే కండగలదోయ్, కండగలవాడేని మనిషోయ్, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్. కాబట్టి అలాంటి మనుషులు తయారు చేయడానికి ఆయన కృషి చేస్తున్నాడు. కాబట్టి తోచిన సాయం మనం చేద్దాం, మనం కూడా కండలు పెంచుకుందాం అని గురజాడ అప్పారావు గారు ఎప్పుడో చెప్పారు. ఈ అవకాశం నాకు ఇచ్చి నన్ను ఇంతగా గౌరవించిన మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు చెప్పుకుంటూ జై హింద్. మనోహర్ బాబు మన మనోహర్ జిమ్ లో ఆధ్వర్యంలో జరపడం చాలా సంతోషదగ్గ విషయం. మా అతిథులు కూడా చక్కగా దేశభక్తి గురించి, ఆరోగ్యాన్ని గురించి కూడా మంచి సమాచారాన్ని ఇచ్చారు. మరి ఇనుప కండలు ఉక్కు నరాలు కలిగినట్టు యువత ప్రతి దేశానికి అవసరం ఉందని మన యువత శక్తి, జాతీయ శక్తి తలంచగా మనం ఎప్పుడు పలుకుంటూ ఉండే ఒక వ్యక్తి, మధురమైన వ్యక్తి స్వామి వివేకానంద. మరి ఆయన అడుగుజాడల్లో మంచి ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించుకుంటూ మీ అందరూ మంచి ఆరోగ్యంగా ఉండాలని, మన అందరం కూడా దేశభక్తి కోసం మనం ముందుకు వెళ్ళాలని మనం కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చివరిగా మనం జనగణమన పాట పాడి ఈ కార్యక్రమాన్ని